నమస్కారం. ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రత్యేక రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా భారతదేశ వ్యాప్తంగా ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందినటువంటి భారతస్థాయి దగ్గర జరిగేటువంటి రిటల్ పండుగ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు విశేషమైనటువంటి గౌరవ గ్లోబల్ సైన్స్ సభ్యులు శ్రీ కోటమిరెడ్డి శివరెడ్డి గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బోర్డు చైర్మన్ మరి మాజీ మేయర్ శ్రీ అబ్దుల్ అజీజ్ గారికి, మరియు నగరపాలక సంస్థ పౌరాలు శ్రీమతి కొట్లూరు శ్రావంతి గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు మరియు నగరపాలక సంస్థ అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ప్రత్యేక ఎంతో ప్రతిష్టాత్మకంగా నెల్లూరు రొట్టెల పండుగ అనేది వైభవంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ రోజు కూడా ఆ ఉత్సవాలు జరపాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల పైన సమీక్ష చేసేందుకు మరి ప్రజాప్రతినిధులు ఉన్నారు. వారి యొక్క ఇన్పుట్స్ తీసుకొని అన్ని శాఖల అధికారులు, ఇక్కడ ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్, అదర్ డిపార్ట్మెంట్స్ అధికారులందరూ కూడా వారు ఇచ్చేటువంటి సూచనలు, అదేవిధంగా సలహాలు తీసుకొని అందరూ కూడా సమన్వయంతో ఎక్కడ ప్రజలకు ఎటువంటి అవాంతరాలు లేకుండా ఈ ఫెస్టివల్ ని జయప్రదంగా ఇప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా జయప్రదంగా ఇంకా చెప్పాలంటే ఇంకా వైభవపేతంగా జరపాలని కోరుకుంటూ ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు గారిని రివ్యూ చేయాలని కోరుతున్నాం. ప్రపంచం ప్రఖ్యాతిగాంచిన బాలసాహిత్యంగా భారతదేశం నుంచే కాకుండా దేశాల నుంచి కులాలకి మతాలకి అతీతంగా రొట్టెల పండుగ ఒక నమ్మకంతో లక్షలాది భక్తులు హాజరయ్యే రొట్టెల పండుగ వచ్చే నెల 6 లేదా 7 అంటే భక్తుల పండుగ వారం రోజుల ముందు నుంచే భక్తుల తాకిడి ఎక్కువ అవుతుంది కాబట్టి మనం ఈ నెల 27వ తారీఖు కల్లా అన్ని సిద్ధం చేయాల్సిన పరిస్థితి. అంటే ఈరోజు 11, మనకు సమయం ఉండే గట్టిగా 16 రోజులు భక్తుల పండుగ ఏర్పాట్లు కదా ఏదైతే నెల్లూరు నగర కార్పొరేషన్ కి అందరికి అవేర్నెస్ ఇచ్చే అధికారులందరూ కూడా చక్కగా పనిచేసే పరిస్థితి. అటు కార్పొరేషన్ అధికారులే కాకుండా రెవెన్యూ కానీ, పోలీస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ అందరూ కూడా అవేర్న విషయమే. అయినా కూడా దీని మీద ఒక ప్రత్యేక రివ్యూ పెట్టాలని చెప్పని అనుకుని ఏదైతే నెల్లూరు నగర మేయర్ కోట్లూరి శాంతి గారు, అదేవిధంగా రాష్ట్ర వర్క్ చైర్మన్ మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ గారు, కమిషనర్ గారు మేమందరితో కలిసి ఈ ఊరు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి టోటల్ ఇన్ఛార్జ్ కమిషనర్ గారు సంబంధించి ఇంజనీరింగ్ సైడ్ కి శానిటేషన్ అంతా కూడా చూసారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, వాటర్ సప్లై, లైటింగ్ అండ్ అదర్ డయాస్, మైక్, లైటింగ్ అంతా కూడా ఈ శేషగిరి గారు వస్తారు. శానిటేషన్ ఆస్పెక్ట్స్ అని కూడా ఎంహెచ్ఓ చైతన్య గారు వస్తారు. తీసుకోండి సార్. స్టాఫ్ ని రౌండ్ ద క్లాక్ రౌండ్ ద క్లాక్ తర్వాత ఫైర్ సర్వీస్ ఎండలు ఇంకా తగ్గలేదండి. ఎండలు ఇంకా తగ్గల. ఇప్పుడు చెప్పు జాగ్రత్తలు తీసుకోవాలి. లాస్ట్ టైం 4 వాటర్ ట్యాంకర్స్ పెట్టాం సార్. 4 ఫైర్ ఇంజిన్లు పెట్టాం సార్. పోర్టబుల్ పంప్స్ అంటే ఘాట్స్ దగ్గర ఏదైనా వాటర్ దగ్గర క్లీనింగ్ దానికోసం 10 పంపులు పెట్టాం. రెస్క్యూ బోట్స్
ఈ రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి 2 బోర్డ్స్ పెట్టాం సార్. ఎస్టింగేషన్స్ అంటే CO2 DCP అక్కడ ఎలక్ట్రికల్ సర్టిఫికేట్ జరిగినప్పుడు ఉపయోగించే ఎక్విప్మెంట్ 40 సిలిండర్లు లైఫ్ బాయ్స్ 15 పెడుతున్నాం సార్. లైఫ్ జాకెట్స్ 15 పెడుతున్నాం సార్. రోప్స్ 15 పెడుతున్నాం సార్. తర్వాత ఈ పంపులు స్టార్టింగ్ చేసే పైపులు కానీ ట్రైనర్స్ దానికి సంబంధించిన మెటీరియల్ అంతా పెడుతున్నాం సార్. బుల్లెట్ ఒకటి పెడుతున్నాం మిస్టర్ బుల్లెట్ దాకా నేను మొత్తం 130 నెంబర్స్ రిపీట్ చేస్తున్నాం సార్. 124 తర్వాత మెయిన్ మనకి ఈ షాపులు ఏర్పాటు చేస్తున్నాం హోటల్స్ షాప్స్ దగ్గర ఈ ఎస్టింగేషన్స్ పెట్టి మెనూ డిప్యూట్ చేస్తాం సార్. పెడుతున్నారు. ఖచ్చితంగా లాస్ట్ టైం పెట్టినట్టుగానే అందులో షాప్ ఏర్పాట్లో కూడా కొంచెం కేర్ తీసుకున్నాం. అదేవిధంగా అది క్లినికల్ గా అది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. షాపులు పెట్టేటప్పుడే జాగ్రత్తలు తీసుకోవాలి. అవును సార్. అవును సార్. 5 కేజీ షాప్ 4.5 కేజీస్ వస్తుంది. మీరు పెట్టేది పెద్ద. అవును సార్. మా దగ్గర నేను చెప్పేది ఈ షాప్ సార్. అందుకని ఐ క్యారీ టు దేర్ హోమ్. అవును సార్. అర్థమైందా? అవును. అది చెప్పే ఆ కండిషన్ ఇప్పుడు పెడితే ఈ షాప్ చిన్న మన హిట్ లాగా ఉంటుంది. ఇది ఒక పెద్ద ఉంటుంది. రెండోది ఇంకోటి ఏంటంటే సార్ అక్కడే ఒక వాటర్ డ్రమ్ము 2 బకెట్ ఇసుక కనీసం 2 షాపులు 3 షాప్స్ కానీ అరేంజ్మెంట్ చేసుకోగలుగుతున్నాము సేఫ్ సైడ్ లో. ఒక వాటర్ డ్రమ్ 200 లీటర్స్ వాటర్ డ్రమ్ ఒక 2 షాపులు మిడిల్ లో ఒకటి పెడతాం. బకెట్స్ లో 10 కేజీ బకెట్ ఉంది ఐరన్ బకెట్ దాంట్లో శాండ్ ఆ 2 కూడా పెట్టుకుందాం. లాస్ట్ టైం చేసాం సార్ కానీ అది మానిటరీ గా జరగలేదు సార్. పూర్తి స్థాయిలో జరగలేదు. ఈసారి దాని కొంచెం ఖచ్చితంగా దాంట్లో కమిటీగా మీరు ఫామ్ చేసిన తర్వాత ఆ కమిటీలో మమ్మల్ని కూడా గవర్నమెంట్ చేసి వాళ్ళని మేము గైడ్ చేసి ఆ షాప్స్ వాళ్ళతో కార్పొరేషన్ అదేవిధంగా చైతన్య ఉంటుంది సార్. తర్వాత టోటల్ కార్పొరేషన్ నుంచి ఒక కోఆర్డినేటర్ పెట్టింది. మెయిన్ కార్పొరేషన్ సంబంధించి టోటల్ కోఆర్డినేషన్ ఓవరాల్ మీద ఎస్సీ గారు పెడతారా? ఎస్సీ గారు టోటల్ ఎందుకంటే కమిషనర్ గారు ఒక రోజు పని కాదు, చాలా రోజులు పని కాబట్టి మరి ఇతర ప్రభుత్వం ఉంటాయి కాబట్టి బాలసాహిత్య గారు 2 దాకా రేపటి నుంచి మమ్మల్ని ఉద్యోగం మాట్లాడే దగ్గర నుంచి పూర్తయిన దాకా స్పెషల్ ఆఫీసర్గా ఎస్సీ గారు. తర్వాత వచ్చేసరికి మన ఘాట్స్ క్లీనింగ్ మినిస్టర్ గారి గతంలో మన ఘాట్స్ కంపల్సరీగా క్లీన్ చేయమని చెప్పారు. లాస్ట్ టైం మున్సిపల్ శాఖ వాళ్ళు అది ఘాట్స్ క్లీన్ చేసి ఆ వేస్ట్ అంతా మళ్ళీ ఆ నీళ్ళలోకి వెళ్తుంది క్లీన్ చేయవద్దని చెప్పారు. సార్ ఏమో క్లీన్ చేయమని చెప్పారు. సార్ వాళ్ళు ఆత్మహత్య అప్పుడు అది సెటిల్ అవుతుంది లేదా మనం దాన్ని తీసేయచ్చు. అలాగే సార్ నైట్ టైం ఎవ్రీ డే అంటే మార్నింగ్ అంతా రద్దీ ఉంటుంది కాబట్టి అదంతా ఆ రోజు నుంచి అది చేస్తున్నాం కదా మనం. అదే సర్క్యులేషన్ చేస్తున్నాం సైడ్ నుంచి. అది చేస్తాం. అది ప్రూవ్ అది ఎప్పటి నుంచో చేస్తున్నాం. అదే లాస్ట్ టైం ఆపారు సార్. నైట్ టైం చేసుకోవచ్చు. అయితే చేసుకోవడం చైతన్య కదా అది దాన్ని దూరం లేక దృష్టి చేస్తుంది. చేయిస్తాం స్టార్ట్ చేస్తాం. మా స్టాఫ్ పోలీస్ వాళ్ళతో పాటు కోఆర్డినేట్ చేసి ఫుడ్ ఇదే పరిస్థితి. అటు పోలీస్కి ఏం చేస్తున్నాం. పోలీస్ మాత్రం ప్రాబ్లం వచ్చింది. కోఆర్డినేషన్ నాకు వచ్చి వాళ్ళు సపరేట్ చేసుకుంటారు, వీడియో చేసుకుంటారు, వాళ్ళు వచ్చింది.
చేసినటువంటి గౌరవ శాస్త్రజ్ఞులు కొండమిటి శివరెడ్డి గారికి, వర్క్ బోర్డు రాష్ట్ర చైర్మన్ అయినటువంటి అబ్దుల్ అజీజ్ గారికి, నగరపాలక సంస్థ కమిషనర్ గారికి, డిఎస్పీ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి అధికారులందరికీ కూడా నా నమస్కారాలు. మీకు అందరికీ కొత్తగా ఏం చెప్పవలసిన లేదు. ప్రతి సంవత్సరం మన నెల్లూరు జిల్లాని కాదు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున భక్తులు చేసి మతాలకు వాళ్ళకి సంబంధం లేకుండా ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి భక్తులకి ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఉండే విధంగా ముందస్తుగా రోడ్డు శాస్త్రులు ఈ రివ్యూ మీటింగ్ కండక్ట్ జరిగింది. లాస్ట్ టైం ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని ఈ ఇయర్ ఆ ప్రాబ్లం మళ్ళీ రాకుండా చూసుకునే విధంగా చేయాలని చేసినటువంటి అధికారులందరూ. ఎందుకంటే లాస్ట్ సంవత్సరం ఉన్నటువంటి వాళ్ళు ఆ అధికారులే కాబట్టి మీ అందరికి కూడా తెలుసు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ రిపీట్ కాకుండా వాటిని ఆల్టర్నేట్ గా ఆ ప్రాబ్లం రాకుండా ఉండే విధంగా చేయాలని. సో టూరిజం వాళ్ళు చాలా ఈచ్ డిపార్ట్మెంట్ మనకు టూరిజం నుంచి వివిఐపీస్ విఐపీస్ వస్తారు. వాళ్ళని రిసీవింగ్ చేసుకోవడము, మీ అరేంజ్మెంట్స్ లైక్ స్వదేశీ దర్శనం ఎలా ఉంది కదా మీ ప్రోగ్రామ్, అండర్ దట్ ప్రోగ్రామ్. తర్వాత ఆ టూరిజం ప్రాజెక్ట్స్ ని కొద్దిగా మీరు షోకేస్ చేయడము. తర్వాత వచ్చి ప్రమోట్ లోకల్ టూరిజం ఇన్ కోఆర్డినేషన్ విత్ ది మున్సిపల్ కమిషనర్. సో వచ్చిన వాళ్ళకి మీరు పెంచల కోణాను ఇంకా వేరే టెంపుల్ టూరిజం లాగా, లేకపోతే ఇక్కడ మనకు దర్గాస్ ఉన్నాయి, ఏది కాదు వాట్ ఎవర్ మీ టూరిజం దేంట్లో ఏమున్నాయో దాన్ని చేయడం. తర్వాత లైఫ్ జాకెట్స్ అది అరేంజ్ చేయడం, అక్కడ 100 లైఫ్ జాకెట్స్ అరేంజ్ చేయాలి. తర్వాత మీ గెస్ట్ హౌస్ లో రూమ్స్ ఇప్పుడు రెండు తీయొచ్చు, అదేనా యూ హ్యావ్ టు బ్లాక్ దోస్ రూమ్స్. స్మాల్ కమిషన్ సార్, వెల్ ఇన్ అడ్వాన్స్ చెప్తే ఎన్ని రూమ్స్ కావాలనేది ప్రతి సంవత్సరము ఇది జరుగుతున్నప్పుడు ఇట్స్ స్టేట్ ఫెస్టివల్. స్టేట్ ఫెస్టివల్ ఉన్నప్పుడు మీకు మినిస్టర్స్ అనేక మంది వస్తారు. ఎక్కడ పెడతావు సార్? అంత ముందులో మన దగ్గర అయితే అంత ఇది రాలేదు సార్. ఏం రాలేదు. Wow.